2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 175కి 175 స్థానాల్లో గెలుపొందాలని ఓంశక్తి మాలధారణ వేసి వేడుకుంటున్నామని అరుణ్ యాదవ్ తెలిపారు. తిరుపతిలోని ఉప్పరపాలెం గ్రామస్తులు ఓంశక్తి మాల వేసి 2024లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించాలని, తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలవాలని వేడుకుంటూ మాలధారణ చేశామన్నారు. 11 రోజుల పాటు ఓంశక్తి మాల వేసి తమిళనాడులోని మేలి మరముత్తూరుకు 2 బస్సుల్లో 100 మంది బయలుదేరారు. ఏపీలోని పేదలకు ఆపన్న హస్తాన్ని అందించే సీఎం జగన్ను చల్లగా చూడు తల్లి అని వేడుకున్నారు. రాబోయే ఎన్నికల్లో తిరుపతి అభ్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలవాలనేసి ఈరోజు మేమంతా కూడా ఉప్పరపాలెం తిరుపతి అర్బన్ ఉప్పరపాలెంలో అందరం కూడా మహిళలు అందరూ కూడా అమ్మవారి మాల వేసుకొని ఆ అభినయ్ రెడ్డి గారికి అమ్మవారు ఆశీస్సులు ఉండాలా, అత్యధిక మెజారిటీతో గెలవాలనేసి కోరుకుంటూ మేమంతా కూడా అమ్మవారి దర్శనానికి బయలుదేరడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవాలా, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలా, తిరుపతిలో అభినయ్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలవాలా, అమ్మవారి ఆశీస్సులు కూడా ఉండాలనేసి కోరుకుంటూ తిరుపతి అభివృద్ధిని ఇంతగా డెవలప్ చేసినటువంటి మన తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీ రావాలని మనస్ఫూర్తిగా ఓం శక్తి దైవాన్ని వేడుకోవాల్సింది కోరుతున్నాము. తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి గారు ఈసారి తిరుపతి ఎమ్మెల్యే ఎలక్షన్లో అఖండ మెజారిటీతో గెలవాలని చెప్పి ఓం శక్తి మాలేసి మా గ్రామస్తుల్లో ప్రతి ఒక్కరు 50 నుంచి 100 మంది దాకా మాలేసి ఓం శక్తి గుడికి వెళ్ళి అభినయ్ గారు గెలవాలని చెప్పి కోరుకుంటున్నాం.